రాబోయే పార్టీ కార్యక్రమాల సన్నాహక సమావేశంలో శ్రీ ఎన్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్యే మన సీనియర్ నాయకులు శ్రీ రామచంద్రారెడ్డి గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, అదేవిధంగా భరత్ గారు, అనిత గారు, శిల్పారెడ్డి గారు, సుభాష్ గారు, సుధా గారు, అనంత లక్ష్మి గారు, మా స్పోర్ట్స్ పర్సన్స్ శివహరి గారు, అభిషేక్ గారు, అందరికీ కూడా పేరు పెట్టిన ఇక్కడ నమస్కరిస్తూ, సెల్స్లో కన్వీనర్స్ ఉన్నారు. అందరూ కూడా మీడియా ఉంది కాబట్టి నేను మాట్లాడిన తర్వాత మీడియా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈరోజు సడన్గా మనం నిర్వహించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా పరిపాలించి 12 సంవత్సరాలు రేపు జనవరి 2 నాడు పూర్తి కాబోతుంది. ఇది 12 సంవత్సరాలు. జూన్ 15, జూన్ 2 నాడు మళ్ళీ ఆవిర్భావ దినం కూడా ఉంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ డే ఒకటి ఉన్నది. తర్వాత మనకు ఈరోజు కేంద్రం నుంచి మేరా భారత్ మేరా యోగ్దాన్ అనేటువంటి కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3-4 కార్యక్రమాల గురించి ఈరోజు చాలా సీరియస్గా పార్టీ అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలని, నాయకులు ఇన్వాల్వ్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముందుగా నేను ఒకసారి మేరా భారత్ మేరా యోగ్దాన్ ఉందో అంటే నా దేశము నా ఒక యోగ్దానం అంటే ఏ విధంగా యోగ్దానం ఉంటుంది అనే విషయాన్ని కూడా చాలామంది అనుమానం పడవచ్చు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ఒక్క పిలుపు ప్రధానమంత్రి గారు ఇచ్చినా దేశం హితం కోసం ఇస్తున్నారు. ఈరోజు ప్రపంచం మొత్తంలో కూడా చమురు కొరత ఉన్నది. అన్ని దేశాలు కూడా 17% నుంచి 80% దాకా పెంచారు. చాలా దేశాల్లో రేషనింగ్ చేస్తూ ఉన్నారు. 2 లీటర్లు 4 లీటర్లు 8 లీటర్లు ఇస్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో మనం పెంచలేదు. మొన్నటి వరకు ఎక్సైజ్ ట్యాక్స్లో తగ్గించడం, ₹3 మాత్రమే పెంచడం. ఇది 3.3% అనేది లోవెస్ట్ ది వరల్డ్ మనం. కానీ ఈ చమురు ఏదైతే ఉన్నదో ఈ రిజర్వ్స్ ఇంకా హర్మోజ్ స్టేట్ క్లియర్ కాలే. ఇరాన్ US యుద్ధం పూర్తిగా సతుకుమల్లే. దేశంలో చాలా యుద్ధాలు దేశాలు ఉన్న రష్యా, యుక్రెయిన్ కొట్టాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చమురు కొరత ఫ్యూచర్లో రావచ్చు. కాబట్టి దేశాన్ని మనం కాపాడాలంటే మనము జాగ్రత్తగా ఉండాలి. మనము క్రమశిక్షణతో మనం పొదుపు చేసేటట్టు ప్రయత్నం చేయాలి. అందుకే ఎలక్ట్రిక్ కార్ పూలింగ్ అంటే 10-4 కలిసి ఆ కార్లో పోవడం, ఆ వర్క్ ఫ్రమ్ హోమ్, అదే ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా వాడమని చెప్పారు. మెట్రోస్ కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, ఇటువంటి కానీ. అయితే నేను అంటే సెట్ అంటే ప్రతి ఒక్క రోజు పోగానే అదేదో అయినట్టు కాకుండా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి నేను ఫస్ట్ డే నరేంద్ర మోదీ గారు పిలిపించిన తర్వాత మెట్రోలో వెళ్ళడం జరిగింది. అందరిలో చూడడం జరిగింది.